కామారెడ్డి పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి 26 మందికి చెక్కులను దాదాపు ₹1,60,00,000 లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 26 మందికి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గం ప్రజలు మంచి మాత్రమే కోరుకుంటున్నామన్నారు. ఎల్ఓసి సరైన సమయంలో అందక ఎంతో మంది సరైన పత్రాలు సమయానికి అందక ఇబ్బంది పడుతున్నారని, సర్వే అనంతరం డిజిటల్ హెల్త్ కార్డు అందించి 10 లక్షల వరకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. జనవరి 26 తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మరియు కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. రుణమాఫీ చేసి చూపించాం, రైతు భరోసా త్వరలోనే అందిస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు, ₹500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇది ఏం చేస్తుంది మంచిగా వినండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి ఇల్లు లేదు మనం తెలిసింది. ఆ సర్వే ఒక దినం కథ కాదు, ఇది 4 సంవత్సరాలు నడిచేదే ఉన్నది కార్యక్రమం. ఇలా రేషన్ కార్డు ఒకటే 26 ఇన్నాడు, ఒక దినం ఎన్ని ఇవ్వగలుగుతాం మేము? ఒక 10% ఇవ్వగలుగుతాం, ఇంకా 90% మనం జరుగుతాం. ఇల్లు లేని వాళ్ళకి ఎంతమందికి ఇస్తాం? ఒకటే దినం 26 నాడు సింబాలిక్ అంటే మనం ఆ దినం మొదలు పెడుతున్నాము అన్నట్టు. ఇది ఏం చేస్తాం? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి అంతా తయారైంది, గ్రామ కమిటీలు పెడతాం. అలా మన ఇంద్రమ్మ కమిటీ కూర్చుంటారు. గ్రామ కమిటీలో ఇచ్చిన లిస్టు ఎంతవరకు వస్తుంది. ఎప్పుడైనా నాకు వచ్చినప్పుడు ఇతరకరణ నాకు చెప్పి ఎవరు ఆర్టీసీ కంట్రోలర్కి కూడా జిల్లా ఆశీర్వాదం వచ్చింది. అలాంటి వాళ్ళకి వస్తే యాక్షన్ ఉంటుంది. మీరు కమిటీలో కూర్చున్న వాళ్ళు తప్ప కంప్లీట్ చేయండి. ఇది ఎలిజిబుల్ కాదు, ఇతడు ఎలిజిబుల్ గరీబుడు, ఈయనకి చేయండి. మీరు రికమెండ్ చేసే అధికారం మీకు ఇస్తున్నాం ఇంద్రమ్మ కమిటీలో. మీరు అది చేయండి. అయ్యో మాకు రాలేదంటే ఒకటేదైనా అందరికి ఇవ్వలేదు. మన గవర్నమెంట్ ఉన్నంత దినాలు ఇది నడుస్తూ ఉంటుంది. దుబాయ్లో ఉన్నారు, వాళ్ళ పెట్టుబడి ఇలా యాడ్ చేస్తాము, మాకేక కాదు కేసీఆర్ తిరిగా ఆగమాగం నిదానంగా ఒక్కరికి అన్యాయం చేయకుండా చేస్తాం. ఇది రేషన్ కార్డ్, ఇల్లు. మనకు భూమి మొత్తానికి భూమి లేకున్నా వాళ్ళకు 12,000 చొప్పున మనము సంవత్సరానికి 12,000 ఇస్తాం. అంటే నెలకు 1,000 రూపాయలు. ఎవరికి ఇస్తున్నాము? భూమి ఉన్నా కూడా మళ్ళా ఈ జాబ్ కార్డులో 22 రోజులు పని చేయాలి. కొంతమంది రాస్తున్నారు, వెళ్ళిపోయినారు. అట్లా ఆ జాబ్ కార్డులో 22 రోజులు కూలీ చేసినట్టు అలా సుబుత్ ఉండాలి. ఉన్నోళ్ళకి ఎంతమంది ఉన్నా
100 మంది ఉన్నారు. 100 మంది లేబర్లకు 12,000 చొప్పున వాళ్ళకు శాంక్షన్ చేస్తున్నాం. భూమి ఉంటే ఆడుతున్నాం, భూమి లేని వానికే. అలాగే రైతు భరోసా కార్యక్రమాలు మొదలవుతుంది. మీరు కాకండి, ఒకటే దినంలో మొత్తం కాదు. ఈ మనం పాత రోజుల్లో ఏ రోగం వచ్చినా చిన్న స్మార్ట్ అంటుండే, అన్ని రోగాలకు ఇంద్రమ్మ కమిటీ అట్లనే పెట్టింది. ఈ కమిటీ డివిజన్లో అక్కడ వార్డులలో మీరు చిన్న తెలుసుకోవాలి. మీరేమో ఉన్నావా కమిటీలో? 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 10 ఎకరం ఎవరికి వ్యవసాయం ఉన్నా వాళ్ళని కూడా ఆయన 10,000 ఉంటే మనం 15 అన్నాం. కానీ ప్రస్తుతం మంచిగా లేకుండా 12,000 చొప్పున 6,000 2 కిస్తులో అది ఇస్తున్నాం. రేపు 24 4 స్కీములు, రేషన్ కార్డ్, ఇల్లు లేని ఇల్లు, మూడోది ఉపాధి హామీలో లేబర్గా ఉన్నామని భూమి లేని 12,000 రూపాయలు. మూడోది, నాలుగోది ఏమో ఇంకా మీ మీద ప్రేమతో వస్తున్నా కానీ ఇప్పుడు వరుసగా 3 సార్లు కూడా జిందాబాద్ జిందాబాద్ అందరూ బాబు పనిచేసి చూపించండి. నాకు అప్పుడు ఖుషి అవుతా. ప్రజలు కావాలా? మీ బామ్మలకు బావలకు మీనలకు పెట్టుకున్నారా? కంపెనీలు తీసుకోవాలి. ఇది షబ్బీరని కేసీఆర్ అట్లనే బంధమైంది. మనం కావాలి, మన ఇంద్రమ్మ పార్టీ బీదోల పార్టీ. మనం బీదోలకు పని చేయండి. రేపు సర్పంచ్ గెలుస్తారు, ఎంపీటీసీ గెలుస్తారు, ఎంపీపీ జెడ్పీటీసీలు అవుతారు, మున్సిపల్ కౌన్సిలర్లు అవుతారు. అంతా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ మీది, అది కాదు. మీ అందరినీ మంచిగా మీరు చేసుకుంటే టికెట్ ఇస్తా, ఆర్థిక సాయం చేస్తా, మీకు ఎలక్షన్లో గెలిపిస్తా. కానీ కింద మీద వేసిరా, మీరే ఇల్లు రాసుకున్నారా, మీరే రేషన్ కార్డు రాసుకున్నారా? సున్నా. రేపు 26 జనవరి మీకు తెలుసు 500 సిలిండర్ ఇచ్చాం, 200 కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ, ఆర్టీసీలో బస్ ఫ్రీ. ఈ కార్యక్రమంతో సహా రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ. కొంతమందికి అయింది, కొంతమంది ఆగింది. 3 స్కీమ్లు మొదలు పెడుతున్నాం.